మస్క్ ట్రంప్ల మధ్య గొడవ అయితే పీక్ స్టేజ్కి వెళ్తుంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్తో వాళ్ళ మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఎందుకంటే అది అమలైంది కాబట్టి. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్ మీద ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికి దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ వంటివేవి ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి ఇంటికి దక్షిణాఫ్రికాకి వెళ్లాల్సి వస్తుందంటే ఎద్దేవా చేశారు. బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ చెప్పుకొచ్చారు. మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందు నుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేం వ్యతిరేకం కాదు, అవి మంచివే, కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరు బలవంతం చేయకూడదు అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లోరిడా వెళ్లే ముందు వైట్ హౌస్ ఆవరణలో ఈ అంశం మీద మరోసారి మీడియాతో మాట్లాడారు. మస్కు బాగా అసంతృప్తి ఉంది, కానీ ఒకటి మాత్రం చెప్పదలిచా, ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు. ప్రభుత్వాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ని మస్కు పైకి ఉసుగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన కబలించే రాకాసిగా మారచ్చు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద మస్కు స్పందిస్తూ తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్కి సవాల్ విసిరారు. ఆ తర్వాత ఈ అంశం మీద మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్ని అమెరికాని తెప్పించే ఆలోచన ఉందని ప్రశ్నిస్తే నాకు తెలియదు, దీని మీద దృష్టి సారించాలని బదులిచ్చారు. డోజ్కి ఇటీవల దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 71లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద మస్క్ నెల రోజులుగా ట్రంప్తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్ ముందు సోమవారం కాంగ్రెస్లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వ బిల్లుగా అభివర్ణించారు. ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో $3 లక్షల కోట్ల పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైందని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బిల్లును విమర్శించడంతో ఆగలేదు. హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి అండి హారిస్తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యుల మీద విమర్శలు గుప్పించారు. చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని మొన్నటిదాకా ప్రచారం చేసి ఇప్పుడు ఇలా దేశ చరిత్రలోని అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియా ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడడం విశేషం. బిల్లు ఆమోదం పొంది కొత్త పార్టీ పెడతానంటే తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అది ఆమోదం పొంది ఆ మర్నాడు అమెరికా పార్టీ ఏర్పడుతుంది. డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికి అంత అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిగ్ బిల్ మీద 3 రోజులుగా సెనెట్లో తీవ్రస్థాయి చర్చ జరుగుతుంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీంతో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతంతో భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద దెబ్బది.